హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు హరిని రిహాన్ 2023. నేనైతే లేచి ఫ్రెష్ అప్ అయిపోయినా. మా చిన్నోడు కూడా చూడండి లేచేసింది గింత జల్దీ. మా పని కాకుండా ఏం కాకుండా నేను ఎప్పుడు లేస్తే గప్పుడే లేస్తాడు. సో మా చిన్నోడితోటి అలా కాసేపు అయితే టైం అయితే స్పెండ్ చేస్తున్నా. చూడండి, బాయ్ చెప్పమంటే అస్సలు చెప్పని అంటున్నాడు. పొద్దున్న నేను ఎప్పుడు లేస్తే అప్పుడే లేస్తాడు. అందుకే వర్క్ అవ్వడానికి చాలా ఇబ్బంది అయితే అవుతుంది. కానీ పిల్లలు అంతే కదా, తప్పది. మనం పక్కన ఉంటేనే బాగాసేపు పడుకుంటారు, లేకపోతే అస్సలు పడుకోరు, లేస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి అయితే రైస్ అయితే అవుతుంది. అలాగే టీ అయితే పెట్టేసిన. చూడండి, మన స్పూన్ టెక్నిక్ తెలుసు కదా, అందుకే. సో ఇదైతే పప్పు నానబెట్టిన మసాలా పప్పు కోసం. ఇదైతే చారు కోసం చింతపండు అయితే నానబెట్టుకున్నా. నెక్స్ట్ చూడండి, ఈ బాసాలన్నీ తోమాలి, తప్పదు కదా. సో నెక్స్ట్ అయితే ఇల్లు చూడండి ఎంత చిందర వందర చేసిరో. సో దాన్ని కూడా నీట్గా అయితే క్లియర్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నైట్ చపాతీ చేసిన కదా, అవి అయితే ఉన్నాయని చెప్పేసి ఒక చపాతీని లైట్గా ఆయిల్ వేసుకొని మంచిగా కాల్చి దానిపైన జామ అయితే పెట్టి ఇచ్చేసిన పాపకు. చూడండి, జామ పెట్టి మంచిగా రోల్ చేసి అయితే పాపకి ఇచ్చేసిన. ఇలా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకో చపాతీ ఉంది కదా, దాన్ని అయితే చాయలు వేసుకొని తిందామని చెప్పి ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని అయితే కప్పులో అయితే వేసేసుకుంటున్నా. ప్లీజ్ సపోర్ట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్. సో అలా అన్ని చిన్న చిన్న ముక్కలుగా అయితే చేసి కప్పులో అయితే వేసేసుకున్నా. అలాగే వేడి వేడి ఛాయ్ అయితే అందులో పోసేసుకొని తినేసాను. అదే అన్నమాట ఇవాళ బ్రేక్ఫాస్ట్ అయితే, వేరే ఏం లేదు. సో చూడండి, పీసెస్ వేసుకున్నాక చాయ్ ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా అనిపిస్తుందో. సో నెక్స్ట్ వచ్చేసి స్కూల్కి పాపను పంపేయడానికి అయితే కిందికి వచ్చినాం. అక్కడ టెంపుల్ ఉందన్నమాట. సో ఆ టెంపుల్ మెట్ల మీద అయితే పాప బాబు అయితే కూర్చొని అట్లా ఆటో కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. సో అక్కడ ఒక క్లిప్ అయితే తీసిన చూడరి. సో నెక్స్ట్ వచ్చేసి అయితే ఇవాళ ఆటో రాలేదు, వ్యాన్ వచ్చేసింది. తో వాళ్ళ ఫ్రెండ్స్ అయితే బాయ్ చెప్తున్నారు. సో అదన్నమాట. తర్వాత నేనైతే ఇంటికి వచ్చిన తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కాలి కదా, అంతసేపు అయితే ఆగాలి, తప్పది. సో ఆయిల్ వేడెక్కినాక ఆవాలు అలాగే జీలకర్ర వేసుకున్నా. అవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్గా అయితే నేను దంచేసుకున్నా. తర్వాత మిర్చి, ఆనియన్, కరివేపాకు అయితే చిన్న చిన్న కట్ చేసి వేసిన, ఎందుకంటే మా వారు తినరు పెద్దగా ఉంటే. సో నెక్స్ట్ అయితే అవి వేగిన తర్వాత పసుపు వేసుకున్నాను. తర్వాత పప్పు అయితే నీట్గా 2-3 టైమ్స్ అయితే కడిగేసుకొని అందులో యాడ్ చేసేసాను. 2 minutes అట్లా అయితే కలుపుకోవాలి, మంచిగా వేగుతుంది, అప్పుడు టేస్ట్ బాగుంటుంది అన్నమాట. సో నెక్స్ట్ కావాల్సినన్ని వాటర్ అయితే పోసి ఉడికించుకోవాలి కదా. సో వాటర్ అయితే వేసేసి మంచిగా కలిపి నెక్స్ట్ వచ్చేసి మూత అయితే పెట్టేసిన. సో ఒక 15-20 minutes అయితే పడుతుంది. సో పప్పు అయితే ఉడికిపోయింది. ఇందులో కారం అలాగే తగినంత ఉప్పు కూడా వేసుకొని బాగా అయితే కలుపుకొని ఇంకో 5 minutes అట్లా ఉడికించుకుంటే సరిపోతుంది. సో మన కుక్కర్కి హోల్ పడ్డదిగా, అదైతే ఇంకా పూడ్చలేదన్నమాట. సో అందుకనే పప్పు కడాయిలో వేయాల్సి వచ్చింది, లేట్ అవుతుంది అలా. సో అది అయ్యే గ్యాప్లో అయితే చింతపండును అయితే బాగా ఇలా కలుపుకొని చింతపండు రసం అయితే తీసేస్తున్నాను. చూడండి, నేనైతే ఎప్పుడు చారు చేసినా ఇట్లానే చేస్తా. సో ఇట్లా మంచిగా అయితే పిండేసుకుంటా. ఒక టూ టైమ్స్ అయితే సరిపోతుంది. సో నెక్స్ట్ తగినన్ని వాటర్ అయితే వేసేసుకున్నాను. అందులోనే లైట్గా కారం అలాగే రుచికి సరిపడా ఉప్పు, పప్పులో వేసుకున్నాం కాబట్టి ఇందులో చూసి వేసుకోవాలి. తర్వాత దీన్ని బాగా కలిపేసిన. సో తర్వాత వచ్చేసి బాసల్లో అయితే తోమేసిన ఈ పప్పు కూర అయ్యే గ్యాప్లో అయితే. తర్వాత చారు కోసం అయితే పోపు గరిటె పెట్టేసి ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, జీలకర్ర
అవి బాగా వేగిన తర్వాత లైట్గా పసుపు వేసుకొని అయితే ఇలా పోపు అయితే పెట్టేసుకున్నా. చూడండి చారు ఎంత బాగుందో. ఇందులో ఆనియన్ వేసుకోవాలి, కానీ మేము సైడ్కి తింటాం, అందులో వేయను. అంతలోపు పప్పు అయితే అయిపోయింది. సో లాస్ట్ మసాలా వేసి ఒకసారి అలా కలుపుకొని మంచిగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. సో నెక్స్ట్ నేనైతే లంచ్ కోసం అన్నం వేసుకొని వచ్చి అయితే ఇక్కడ కూర్చొని సిఐడి చూసుకుంటూ అయితే లంచ్ని అయితే ఎంజాయ్ చేస్తున్నా. సిఐడి అయితే నాకు ఫేవరెట్ అండి, చాలా చూస్తాను. సిఐడి ఎందుకో చాలా పిచ్చి అనుకోండి, ఏం చూడాలనో అర్థం కాదు, అది మాత్రం పెట్టుకొని చూస్తా. సో అది ఫటాఫట్ అన్నం అయితే తింటున్నా, ఎందుకంటే మా చిన్నోడు వాడుకున్నాడు, వాడు లేస్తే తినడం చాలా కష్టం అన్నమాట. సో అందుకని సిఐడి చూస్తూ ఎంజాయ్ చేసుకుంటూ అయితే అన్నం అయితే తినేస్తున్నా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. సో నెక్స్ట్ ఈవినింగ్ వచ్చేసి అలా మార్కెట్కి వెళ్తే బయలుదేరినాము. పాప చెప్తుంది మేము బయటికి వెళ్తున్నాము, వీడియో తీస్తాము చూడండి అని. కానీ నాకు మాత్రం రోడ్ మీద వీడియో తీయాలంటే కొంచెం భయం వేసింది అనుకోండి, అందుకే ఇట్లా ఆగమాగం అయితే కొంచెం అంత తీసిన. సో ఏమేమి తెచ్చిన అంటే దొండకాయలు, టొమాటోస్, అల్లము, బేల్, కాలీఫ్లవర్, వంకాయ, పచ్చిమిర్చి, ఇంకా బజ్జీల కోసం కూడా మిర్చి వేసిన. అలాగే ఈరోజు ఐబ్రోస్ దించుకున్న. ఎలా ఉన్నానో చెప్పండి. బాయ్ బాయ్.